ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెంద్ర మూవీ న్యూస్. నటుడిగా నిర్మాతగా ధనరాజ్ అన్న తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా మారాడు. రామం రాఘవం అంటూ ఓ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాను తీశారు. ఈ మూవీని స్కేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై నిర్మించారు. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు ఈ మూవీని నిర్మించారు. ధనరాజ్ దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రంలో సముద్రఖని ప్రధాన పాత్ర పోషించాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. టీజర్ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ దర్శకుడు బాలా ముఖ్య అతిథిగా వచ్చారు. రామం రాఘవం టీజర్ బాగుందని బాగా మెచ్చుకున్నారు. ధనరాజ్ దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తారని నమ్మకంగా చెప్పారు. ఈ సినిమా విషయానికొస్తే ముందుగా సముద్రఖనిని మెచ్చుకోవాలన్నారు. ఇలాగే సముద్రఖనిని చాలా మందికి సహాయం చేయాలని, రామం రాఘవం పెద్ద విజయం సాధించాలని అన్నారు. నిర్మాత పృథ్వీ మాట్లాడుతూ సముద్రఖనిని సాయం లేకుండా ఈ సినిమాని చేసేవాళ్ళం కాదని అన్నారు. తండ్రి కొడుకుల అనుబంధాల గురించి చెప్పే ఈ సినిమా బాగా వచ్చిందని, జనాలకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు ధనరాజ్ తన స్నేహితుడని, రామం రాఘవం పెద్ద హిట్ అవుతుందని బాబీ సింహ అన్నారు. ధనరాజ్ లో ఉన్న దర్శకుడిని చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలిపారు. దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ రచయిత శివప్రసాద్ కథ ఇదని, ఈ కథ గురించి ఖని అన్నకి చెప్పానని తెలిపారు. కథను నువ్వే డైరెక్ట్ చేయాలని సముద్రఖని గారు అన్నారట. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించానని, ఆ సినిమా దర్శకులు అందరూ తనకు గురువులే అని, ఆ అనుభవంతోనే సినిమాను డైరెక్ట్ చేశానని తెలిపారు. సముద్రఖని మాట్లాడుతూ తాను తండ్రిగా దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించానని, ఒక్కొక్కటి విభిన్న కథ అని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఓ డిఫరెంట్ కథతో రాబోతున్నామని చెప్పుకొచ్చారు. మరి ఈ చిత్రంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గోల్డెంద్ర మూవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.